మన ప్రధానమంత్రి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్ర ఈ దేశానికి చాలా గొప్ప చేసిందని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం చూసాం. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఎక్కడా కూడా స్వాతంత్ర పోరాటంలో దాని చరిత్ర ఒక అక్షరం కూడా లేదు. అంటే చరిత్రను వక్రీకరించడం, అబద్ధాలు చెప్పటం, ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయకపోవటం, మోడీకి, బీజేపీకి, ఎన్డీఏకి వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించింది కూడా ఉల్లంఘించారు. 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్టులు ఒక్కడు కూడా ఉండరు అని ప్రకటిస్తున్నారు. అలాగే మొత్తం మణిపూర్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ రైతుల ఉద్యమాలు కానీ, ఆదివాసీ ఉద్యమాలు కానీ, మైనారిటీలు కానీ అందరి మీద ముప్పేట దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దేశం మొత్తం కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నటువంటి దశ ఉంది. దేశ ప్రజల సమస్యలు ఏ ఒక్కడు కూడా పరిష్కారం చేయకుండా అణిచివేతని, మిలిటరీని, నల్ల చట్టాలని మాత్రమే వీళ్ళు నమ్ముకున్నారు. అందువలన ఈ రోజున ఎన్ఐఏ, ఓపా లాంటి చట్టాలు ప్రయోగిస్తూ మేధావులని, పౌరకుల నాయకులని, ఫాస్టర్ షాట్సాంగ్ లాంటి వాళ్ళని ఆ కేసుల్లో పెట్టి జైల్లోనే వాళ్ళు చనిపోవడానికి కారణమయ్యారు ఈ పాలకులు. అంతేకాదు ఆదివాసీల హక్కుల కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూలవాసి ఆందోళన వచ్చే ఒక ఆదివాసీ సంఘం, అది చాలా చట్టబద్ధంగా పనిచేసే సంస్థ. అది ఢిల్లీ ప్రాంతంలో రైతులు ఎలాగైతే శాంతియుతంగా ఆందోళన చేస్తూ కొన్ని నల్ల చట్టాలని వెనక్కి తీసుకునేలాగా చేశారు, అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మిలిటరీ క్యాంపులు ఎత్తివేయాలి, మాకు తెలియకుండా మా ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ క్యాంపులు పెట్టడం ఏంటి అని మూలవాసి బచావో మంచి లాంటి ఒక ఆదివాసీ సంస్థను ఏర్పాటు చేసుకుని ఆదివాసులు క్యాంపుల ముందు లక్షల మందిని శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అభివృద్ధికి ఆటంకమని, మావోయిస్టులకు అనుకూలమని, ప్రగతికి, పరిశ్రమలకి, మైనింగ్కి ఆటంకం అని చెప్పేసి ఆ సంస్థ నిషేధించి ఆ సంస్థ నాయకులు మొత్తాన్ని అరెస్ట్ చేసి ఓపా కింద ఛత్తీస్గఢ్ జైలులో బంధించారు. అంటే కేవలం మావోయిస్టుల మీద మాత్రమే మారణకాండ, హత్యాకాండ జరగట్లా, ఆదివాసుల మీద ఎక్కువ జరుగుతుంది. ఎందుకు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలు ఎక్కువగా ఉన్నవి. ఆ ఖనిజాలను కొల్లగొట్టాలంటే ఆదివాసీల ఆటంకమే, మావోయిస్టుల ఆటంకమే. అంతేకాదు బయట మైదాన ప్రాంతాల్లో మాట్లాడే హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆఖరికి ప్రతిపక్షాలు కూడా ఆటంకమే. అందుకనే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని అర్బన్ మావోయిస్ట్ అని చెప్పేసి అర్బన్ నక్సలైట్ అని మాట్లాడే పరిస్థితి కూడా వస్తూ ఉంది. అంటే పాలక వర్గాలు తాము చేసినటువంటి విధానాలు అమలు చేయకపోగా నియంతృత్వాన్ని, నిర్బంధాన్ని అమలు చేయటం అనేది పరిపాటు అయిపోయింది. ఈ రోజున ఓటు చోరీ అనేటువంటిది దేశంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దొంగ ఓట్ల ద్వారా లేదా 65 లక్షలు బీహార్లో వాళ్ళు చనిపోయారనో, వలసపోయారనో ఏ సరైన సమాధానం లేకుండా 65 లక్షల ఓటర్లు తొలగించారు. అంటే మహారాష్ట్ర కావచ్చు, బెంగళూరు, కర్ణాటక కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఓట్లు కూడా ఈ రోజున ఎత్తేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల విధానం కూడా చాలా డొలమానంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా ఎన్నికల్లో చాలా మోసాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ ఎంతగా తెగించిందంటే ఏదో ఒక రూపంలో మళ్ళీ అధికారంలో రావాలంటే ప్రత్యర్థుల ఓట్లు తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గమైన విధానం కూడా అమలు చేస్తూ ఉంది. అంటే ఎన్నికల రాజకీయాల్లో కూడా ప్రత్యర్థుల్ని దెబ్బతీస్తుంది. సామాజిక పరంగా ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కావచ్చు, మావోయిస్ట్ లాంటి ఆర్గనైజేషన్లు కావచ్చు, నిర్మూలన చేయడం ద్వారా ఈ దేశంలో తమకు ఎదురు లేకుండా హిట్లర్ తరహా నియంతృత్వాన్ని అమలు చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా విశాలమైన ఐక్య సంఘటన ద్వారా, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక లాంటి అనేక సంస్థల ద్వారా ఈ పాలకవర్గ విధానాలు ఎండగట్టాలని
ఆ క్రమంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో దేశ మొత్తం ప్రజాతంత్ర ఉద్యమం భాగస్వాములు అవుతుందని తెలియజేస్తూ సెలవు.